టాపిక్స్. ఈరోజు మన తెలుగు సినిమా క్రేజ్ జపాన్లో ఎలా వైరల్ అయిందో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ మీకు చెప్తున్నాం. బాహుబలి మూవీ రిలీజ్ అయిన నుంచి మన తెలుగు హీరోస్కి జపాన్లో ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉందని అందరికీ తెలుసు. కానీ ఈసారి సిచ్యువేషన్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. జపాన్లో ఒక స్పెషల్ ఈవెంట్ జరిగింది. అందులో మన తెలుగు వాళ్ళు చేసిన మాస్ ఫాలోయింగ్ చూసి అక్కడ ఉన్న జనాలు కంప్లీట్గా షాక్ అయ్యారు. ఈవెంట్లో మన వాళ్ళు హీరోకి ఇచ్చిన సపోర్ట్, స్లోగన్స్, ఎక్సైట్మెంట్స్ అన్నీ చూసి జపాన్ ఆడియన్స్ ఇది ఫస్ట్ టైం చూస్తున్నాం, ఈ రేంజ్ ఫ్యాన్ క్రేజ్ ఎక్కడా కూడా చూడలేదు అని ఓపెన్గా చెప్పారు. ప్రత్యేకంగా తెలుగు డైలాగ్స్లు మాట్లాడటం, సాంగ్స్కి డ్యాన్స్ చేయటం, ఫ్లాగ్స్తో ర్యాలీ లాగా చేసిన ఫ్యాన్స్ని చూసి జపాన్ మీడియా కూడా ఇంట్రెస్ట్ చూపించింది. ఒక హీరోకి కోసం ఇంత ప్రేమతో ఫ్యాన్స్ ఎలా ట్రావెల్ అవుతారు, ఇది చాలా రేర్ అని జపాన్లో ఉన్న సినీ అనలిస్ట్ కామెంట్ ఇచ్చారు. మన సినిమాలో ఉన్న ఎమోషన్స్, మన స్టార్ హీరోస్కి ఉన్న క్రేజ్ అవన్నీ బార్డర్స్ క్రాస్ అయ్యి ఫారెన్ ఆడియన్స్కి కూడా కనెక్ట్ చేస్తున్నాయి. బాహుబలి, RRR, పుష్ప తరువాత తెలుగు సినిమాకి జపాన్లో క్రేజ్ ఎలా పెరిగిందో ఈవెంట్ ఇంకొకసారి ప్రూవ్ చేసింది. మన వాళ్ళు మన కల్చర్ని రెస్పెక్ట్ చేయటం, మన మూవీస్ని వరల్డ్కి ఇంట్రడ్యూస్ చేయటం జపాన్ పబ్లిక్కి చాలా ఇంప్రెస్ చేసింది. ఈవెంట్ ఎండ్ అయ్యాక కూడా కొన్ని రోజుల వరకు వీడియోస్, ఫోటోస్ జపాన్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్కడ న్యూస్ పోర్టల్స్ కూడా తెలుగు ఫ్యాన్ క్రేజ్ ఈజ్ అన్బిలీవబుల్ అని ఆర్టికల్స్ పబ్లిష్ చేశారు. తెలుగు సినిమా క్రేజ్ ఇప్పుడు ఇండియాలో మాత్రమే కాదు, జపాన్ లాంటి కంట్రీస్లో కూడా ఒక కల్చర్ వేవ్ లాగా మారిపోయింది. ఓకే బాయ్. మరిన్ని ట్రెండింగ్ మూవీ టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇంకెన్ మైక్ మీడియా.